జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్, జెప్టో వీటి నుంచి మనకు ఆర్డర్స్ తెచ్చే వాటిని గిగా కార్మికులు అని అంటున్నారు. గిగా కార్మికులు మన జనవరి 1 2026 స్టార్ట్ అవ్వగానే గిగా కార్మికులు దేశవ్యాప్తంగా సమ్మె అనేది స్టార్ట్ చేశారండి. వాళ్ళు 10 నిమిషాల్లో ఆర్డర్ అనేది తీసుకొస్తే వాళ్ళకి ఎంత ప్రమాదాలు జరుగుతున్నాయో, ప్రమాదాలు జరిగితే వెనకున్న మా కుటుంబ పరిస్థితులు ఏమైపోతాయి, లేదా మాకు యాక్సిడెంట్స్ అయితే మాకు ఏమైనా కాలు చేయి పని చేయకపోతే మాకు పరిస్థితి ఏంటి అని చెప్పి ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వం దృష్ట్యా తీసుకెళ్లారు. ప్రభుత్వం కూడా వీళ్ళందరికీ ఆదాయ పరంగా, భద్రత, సేఫ్టీ పరంగా వాళ్ళ పని పరిస్థితుల్లో కొన్ని మౌలిక వసతులు కల్పించేలాగా వాళ్ళకి అన్ని చర్యలు చేపట్టింది గవర్నమెంట్ కూడా. సో కార్మిక మంత్రిత్వ శాఖ మన్సుఖ్ మాండవియా గారు కూడా జొమాటో, స్విగ్గీ, జెప్టో, బ్లింకిట్ వాళ్ళకి సమావేశపరిచి ఇక నుంచి ఆర్డర్స్ ఇవ్వండి, కానీ 10 నిమిషాల్లో డెలివరీలు వస్తాయని మాత్రం హామీల నుంచి మీరు వెనక్కి ఆర్డర్స్ పాస్ చేసిన దాని నుంచి మీరు వెనక్కి వచ్చేయండి అని చెప్పేశారు. బ్లింకిట్ ఆల్రెడీ కూడా తన మాట నుంచి వెనక్కి వెళ్ళిపోయింది. 10 నిమిషాల్లో ఆర్డర్స్ అయితే ఇక బ్లింకిట్ నుంచి ఏ ఫుడ్ డెలివరీస్ నుంచి కూడా మనకి ఏ గ్రాసరీ ఆర్డర్స్ మీద కూడా ఏ డెలివరీస్ కూడా మనకి 10 మినిట్స్లో ఆర్డర్ తీసుకురాదు. ఎందుకంటే వాళ్ళ సేఫ్టీ కూడా మనకి చాలా ముఖ్యం. వాళ్ళు ప్రశాంతంగా డెలివరీ చేస్తే మనం కూడా హ్యాపీగా ఉంటాం. మన వల్ల ఇంకొకళ్ళు నష్టపోతే అది మనకు కూడా బాధే. కాబట్టి గవర్నమెంట్ ఈ విషయంలో చాలా మనం కూడా అభినందించాలి వాళ్ళకి ఇంత హెల్ప్ చేసినందుకు.